ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. పరిశుద్ధాత్మా పావురమా 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 పరిశుద్ధాత్మా పావురమా వరములు ఫలములు విరివిగా నీచి
పావురమా 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 పరిశుద్ధాత్మ పావురమా ప్రతి సంఘమునకు పయనము చేయుచు ప్రేమతో కాయు పావురమా ప్రతి సంఘమునకు పయనము చేయుచు ప్రేమతో కాయు పావురమా సంఘములన్నీయు ఒక సంఘముగా సంఘములన్నీయు ఒక సంఘముగా మార్చడి కూర్చడి పావురమా మార్చడి కూర్చడి పావురమా 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 పరిశుద్ధాత్మ పావురమా 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 పరిశుద్ధాత్మ పావురమా. వీళ్ళందరిలో ఒక తల్లి ఉంది. ఆమె ఒకేసారి 7 దయ్యాలు పట్టాయి. ఎక్కడికి వెళ్ళినా పోలేదు. యేసయ్య ఆమెకు పట్టిన 7 దయ్యాలను వెళ్ళగొట్టాడు. దయ్యాలతో శోధించబడుట మాత్రమే కాక ఆమె క్యారెక్టర్ కూడా మంచిది కాదు, వేశ్యావృత్తికి చెందింది. ఇలాంటి వారిని యేసయ్య క్షమించి మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరూ బయలుదేరి సమాధి దగ్గరకు వెళితే శిష్యులు దాక్కున్నారు భయపడి. వీళ్ళు వెళ్తూ అనుకున్నారు వీళ్ళు కూడా లేస్తాడనే నమ్మకం లేదు, కానీ శవానికైనా సరే ఎత్తను పోద్దాం, ఒకసారి ముద్దు పెట్టుకుందాం అనుకున్నారు. మరి రాయి అడ్డుగా ఉంది కదా, రాయిని ఎవరు తీస్తారు? యేసయ్య లోపల ఉన్నాడు కదా. బలవంతంగా కొట్టి 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 చంపారు కదా. మరి ఇప్పుడు కాళ్ళకి ఎత్తను పూసే అవకాశం ఉందా? లేకపోవచ్చు. 4 రోజులు అయిపోయింది. అయినా సరే అత్తరు పుయ్యాలి అని పాదాలు ఒకసారి ముద్దు పెట్టుకోవాలి. నేను నా కన్నీటితో పాదాలు కడిగి కురులతో ఆ తడిని తుడిచి జటా మాంసిని పగులగొట్టి ఆయన పాదాలకు పూస్తూ నా పాపాలు క్షమించమని అడిగి నేను క్షమాపణ పొందిన ఒక అబలను, ఒక పతితను. నా యేసు పాదాలు కప్పు కొడుతున్నాయా అనేది కాదు, మరొక్కసారి అవకాశం ఉంటే ఆ పని నేను చేయాలి. అయితే రాయిని ఎవరు తీస్తారు? కొంతమంది రాయిని తీసిన తర్వాత యేసయ్య వచ్చాడు అంటారు. వాస్తవం ఏంటంటే రాయిగానే ఉంది, సీలుగానే ఉంది. యేసయ్య లోపల లేడు, బయటకు వచ్చేసాడు. వీళ్ళు అనుకుంటున్నారు లోపల ఉన్న యేసయ్యని ఎలా దర్శించాలి. అక్కడ లేడు అని తెలియడానికి ఇంకొకసారైనా ఆయన పాదాలకు అత్తరు పోసి తృప్తి చెందడానికి గంపెడు ఆశతో వస్తున్న ఆ మహిళల మనసును దేవుడు గ్రహించి దూతలకు ఆజ్ఞాపించాడు. ఈ స్త్రీలు ఊరికే వెళ్ళకూడదు, వాళ్ళు అనుకున్నది సాధించి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి ముందు నీ చెయ్యి ఆ రాయి మీద ఉంచు, రాయి అటు జరుగుద్ది, జరగగానే గొలుసులన్నీ తెగిపోతాయి, పక్కకు వెళ్తుంది, వాళ్ళు చూస్తారు. వీళ్ళ కనబట్టం కోసం, అక్కడ లేడు అని తెలియటం కోసం తండ్రి ఆజ్ఞ ప్రకారంగా ఆ దూతలు వచ్చి ఆ రాతి మీద చెయ్యి ఉంచగల రాయి కదిలి 2 టన్నులన్నర బరువు రాయి. టన్ను అంటే 1000 కిలోలు. 2 టన్నులన్నర అంటే 2000
500 కిలోలు. పట్మని దేవదూతలు అనేసరికి గొలుసులు తెగిపోయాయి, గుర్తులు విడిపోయాయి, రాయి పక్కకు గజలాడుతూ జరిగిపోయింది. వస్త్రము మాత్రమే ఉంది కానీ యేసయ్య అక్కడ లేడు. అమ్మో లేడు ఇక్కడ, మనకెందుకు వచ్చింది, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. అందరూ వెళ్ళిపోయారు, మనకెందుకు వచ్చిన గోళ అని. మేలు పొందిన ఒక స్త్రీ, తన బ్రతుకును మార్చుకొనిన ఒక స్త్రీ, చీకటి శక్తుల చేత బాధింపబడుతూ బయటపడిన ఒక స్త్రీ సమాజంలో లేడు. కరెక్ట్. అసలు ఏమయ్యాడు తెలుసుకోవాలి, ఆయన నేను కలుసుకోవాలి. ఒకసారి అవకాశం ఉంటే అత్తరు ఆయన పాదాలకు పూసుకోవాలి. టైం ఉంటే కొంచెం ముందు పెట్టుకోవాలి. నాకు ఆయన కావాలని సమాధుల దొడ్డంతా ఎదుగుతుంది, ఏడుస్తుంది, ఎదుగుతుంది. సమాధానం చెప్పడానికి ఎవడున్నాడు అక్కడ? దేవదూతలు చెప్పారు, ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈజ్ నాట్ హియర్, రోజ్ అప్ ఫ్రమ్ ద డెత్. ఈ ఇంగ్లీష్ బైబిల్ అయితే రైజన్ ఫ్రమ్ ద డెడ్ అని ఉంది. ఆయన మరణం నుంచి లేచాడు, ఆయన లేడు. అయిపోయిన తర్వాత నాకు కావాలి, ఐ వాంట్ సీ హిమ్, ఐ వాంట్ మీట్ హిమ్, ఐ వాంట్ వర్షిప్ హిమ్. సేవించాలి, పూజించాలి, లేవాలి, నాకు కావాలి, ఐ వాంట్ సీ, వేర్ ఇస్ హీ. ఆమె బాధను చూసి యేసయ్య, తిరిగి లేచిన యేసయ్య ఆమెను వెంబడిస్తూ అంటున్నాడు, మరియా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదకుచున్నావు? వీఆర్ క్రయింగ్ లైక్ దట్. మళ్ళా వీఆర్ సీకింగ్ లైక్ దట్. సమాధుల మధ్య వెతుకుతున్నావేంటమ్మా? ఆయన లేచాడు, ఆయన సజీవుడు. తోటమాలి అనుకుని నువ్వు కానీ పట్టుకుపోయావా, నాకు చెప్పు, నేను ఆయనకి నమస్కారం చేసుకుంటానంటే, మరియా కాదు కాదు కాదు, నేనే పునరుద్ధానమును జీవమును, నేనే తిరిగి లేచా. అమ్మో నా యేసయ్య లేచావా అని వార్తగల్లి కాళ్ళమే పడిపోయింది. డోంట్ టచ్ మీ. నన్ను నేను నా తండ్రికి నేను ముందు ప్రూఫ్ చేసుకోవాలి. నేను లేవాలని నా తండ్రి కోరుకుంటున్నాడు. ఈ జరిగిన కార్యముల వలన, మీరు అర్థం చేసుకున్న వాటి వలన, మీరు పలుకుచున్న వాటి వలన నా తండ్రికి మహిమ రావాలి. ముందు అక్కడికి వెళ్ళి వస్తాం. అలానా మాట్లాడుతున్నా టక్కుమని అక్కడ ఆయనకేంటి మాట్లాడుతున్నా టక్కున అక్కడ తన ప్రత్యక్ష రుజువు చేసుకున్నాడు. అపీరియన్స్ పునరుద్ధారునిగా మళ్ళీ తిరిగి వచ్చేసాడు. బైబిల్ చరిత్రలో తిరిగి లేచిన యేసయ్యను మొదటిగా చూసిన మహిళ. నిన్నగాక మన పంపలగూడు నుండి ఒక కుర్రాడు 25 ఏళ్ల వయసు, వాళ్ళ అమ్మ ఆచార్యమ్మ గారు మంచి విశ్వాసి, ఏదో కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే మన మరియమ్మ గారు చెప్పారంటే వాళ్ళ మధ్యలో ప్రార్థనకు రావటం లేదు, అయ్యగారి దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేయించమంటే నేను అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాడు. మొన్న సాయంకాలం చెబుతూనే నోటి మాట పడిపోయింది. ఏదో చెప్పబోతున్నాడు, కళ్ళంట నీళ్లు కారుస్తున్నాడు, తట్టుకొని వెనక్కి పడిపోతున్నాడు. ఆ కన్న తల్లి తడలిల్లిపోతుంది. అమ్మో నా కొడుకు పడిపోయాడు, ఏం జరుగుతుందో. నేను చాలా తెలివిగా చేస్తా, ముందు వాళ్ళ దృష్టిని చూస్తా, వాళ్ళ మాటలు చూస్తా, వాళ్ళ పేర్లు అడుగుతా. దయ్యపో చేష్టలా కాదా, ఏమన్నా మతి భ్రమించిందా అని అడిగితే అన్నిటికీ సమాధానం చెప్పాడు. డిగ్రీ చదువుతూ ఆమె ఇంటర్మీడియట్ ఎంపీసీ పాస్ అయ్యాడు పిల్లాడు. అయిపోయిన తర్వాత పక్కన ఇద్దరు కుర్రోళ్ళు తోడుగా వచ్చారు. వాళ్ళు అన్నారు, నువ్వు మౌనముగా ఉన్నావు కదా, ఇన్ని సమాధానం చెప్పిన తర్వాత నువ్వు చదువుకున్న వాడివి కదా, ఇదిగో తెల్ల కాగితం పాస్టర్ గారు ఇస్తారు, పెన్ను ఇస్తారు, నువ్వు నీ మనసులో ఏమన్నా దీని మీద రాయి అన్నారు. అంత మమతలో మతకలో దాని ఏమంటాం, అంత మత్తులో ఉండి
ఆ పిల్లవాడు రాసింది ఏంటంటే యేసే దేవుడు అని రాశాడు. నిన్నగాక మొన్నయి మళ్ళీ ఇంగ్లీష్లో జీసస్ ఈజ్ ద గాడ్ అని రాశాడు. సైతాను సత్యం చెప్పిందా, ఈ పిల్లవాడు సత్యం చెప్పాడా అంటే, మనిషిగా ఉన్నంత వరకు మంచి మాటలు మాట్లాడాడు. సైతాను ఆవరించేసరికి ఆ మంచి పలకటం మానేశాడు. ఇప్పుడు ఎవరో రాసినట్లు సాతానే ఒప్పించబడి రాశాడు, జీసస్ ఈజ్ గాడ్, యేసయ్యే దేవుడు. దయ్యములు కూడా భయపడి వణుకుచున్నవి అన్నాడు యాకోబు పత్రికలో. దయ్యాలిక వాస్తవాలు తెలుసు, అబద్ధమే కానీ అప్పుడప్పుడు నిజం చెప్తాయి. అప్పుడు మాకు ధైర్యం వచ్చింది. నీళ్లు తెప్పించి వేసిన గొప్పను కూడా వేయలేదు. సాతానా పో, ఆ నీళ్ళలో ముఖం మీద కొట్టేసరికి గవ్వకు లేచి కూర్చుని ఏం జరిగిందో నాకు తెలియట్లేదు అయ్యా, అప్పుడు ఇందుకు ఏం జరిగింది అన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఏం జరిగింది? మగ్దలేని మరియకు ఏం బయలుపడింది? తరువాత శిష్యులు వచ్చారు, ఆ వస్త్రం అక్కడ ఉండటం ఏదో చూశారు. పారిపోయి దాక్కున్న చోటు నుంచి వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఆడోళ్ళు చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ వార్త ప్రపంచమంతా ప్రపంచనమై మారు మ్రోగుతూనే ఉంది. ఏంటి ఆ వార్త? నా యేసు తిరిగి, అందరికి చెప్పండి, నా యేసు తిరిగి సమాధుల దొడ్లో ఎందుకు ఎదుగుతున్నారట? సమాధిలో దొడ్లో లేడు. ఈస్ నాట్ హియర్. వై ఆర్ సీకింగ్ హిమ్ ఇన్ ద బరియల్ గ్రౌండ్. సమాధుల దొడ్లో ఎందుకు ఎత్తుకూర్చున్నారు? ఆయన లేచాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నాకు చెప్పండి, ఏ మాట వల్ల దేవునికి మహిమ కలుగుతుంది? మన నాలుకతో ఏ మాట పలుకుటం వల్ల ఆయనకు రావాల్సిన ఘనత ఆయనకు చెప్పండి వస్తుంది? ఈరోజు సందర్భం ఏంటి? ఏం చెప్పాలి నీవు? నా యేసు తిరిగి లేచిన రోజు. నేను కొన్ని మీకు మచ్చుకొంక చెప్పాను, మరి వాటి సంగతి ఏంటి? ఒకటే రీజన్, వాళ్ళు ఈనాడు కాకపోతే ఏనాటికైనా ఈ వాస్తవాలు వాళ్ళు విని అర్థం చేసుకొని హృదయపూర్వకంగా వారు కూడా సత్యం పలికినప్పుడు, ఆ సత్యం వాళ్ళు తెలుసుకున్న విషయం 100% కరెక్ట్ అయినప్పుడు మాత్రమే యేసయ్యను అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాము. తద్వారా తండ్రికి మహిమ కలుగుతుంది. క్రైస్తవులార ఎంత భేదం ఉందో చూడండి, ఎంత వ్యత్యాసం ఉందో చూడండి, మిగిలిన వారు ఎంత వెనకబడి ఉన్నారో చూడండి. సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండునట్లు యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములను గుడ్డితనము కలు చేస్తున్నాడు. ఉపమానములో యేసయ్య చెప్పాడు. ఆ 4 స్టెప్పుల్లో 2వ స్టెప్ ఏంటంటే, రాతి నేలను పడింది, లోతుగా వెళ్ళకపోవటం వల్ల అదేమైపోతుందో కొంత ఎదిగి ఎండిపోతుంది. మొదటి దానితో చెప్పాడు, త్రోవ ప్రక్కన ఉండటం వల్ల పక్షులు వచ్చి ఆ విత్తనాలను మింగివేస్తున్నాయి. ఆ మింగివేసే పక్షే సాతానుడు. మీరు అర్థం చేసుకుంటారా? నా యేసు పునరుద్ధానుడు అని నమ్ముచున్నావు అంటే నువ్వు మొదటి స్టేజ్ దాటేశావు. హల్లెలూయా. నువ్వు ఇంకా పచ్చగా బ్రతికే ఉన్నావు అంటే 2వ స్టేజ్ని కూడా చెప్పాలి దాటేశావు. 3వ చెప్పండి, ఇంకా నువ్వు ఎదుగుచూ ఉన్నావు అంటే ప్రైజ్ ద లార్డ్, ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు నీ నమ్మకాన్ని మించి ఎదిగి ఐహిక విచారము ధన మోసంతో నిన్ను నింపి
నీ నాలుక పలకవలసిన దాన్ని పలకకుండా, నీ నోరు చెప్పవలసిన దాన్ని చెప్పకుండా నిన్ను భ్రమ పెట్టి ధనాశో, దురాశో, మతమౌఢ్యమో, మత పిచ్చో కలిగిన వానిగా నిన్ను చేసి నీ కళ్ళు మూస్తూ ఉంటే అక్కడ కొందరు ఆగిపోయారు. అక్కడ కూడాను ఆగలేదంటే ఇప్పుడు ఏ స్థాయికి వచ్చావు? 30 చెప్పాలి, 60 100 నీ అండర్స్టాండింగ్లో ఫలించే స్థితికి నీవు వచ్చావు. మనం ఎక్కడున్నాం ఒకసారి ఆలోచించాలి. ఇంకా సైతాను మృంగేసే స్థితిలో ఉంటున్నామా? కొంతకాలం పచ్చగా ఉండి తర్వాత ఏరులోక కఠిన హృదయం కలిగి ఉంటే వాళ్ళు ఎండిపోతున్నామా? లేక ఫలించే స్థితికి వచ్చేసరికి ధనమోసము. ధనము సమస్త కీడులకు మూలము. అది కూడా ప్రమాదమే. దాన్ని పక్కన పెట్టేయాలి. ప్రైజ్ ది లార్డ్. నీవు ధనమును దేవుణ్ణి రెండింటిని ఒకేసారి సేవింప, నువ్వు 2 యజమానులకు దాసుడుగా ఉండ నేరం. నువ్వుకుంటే దేవుడు అన్నా కావాలి, ఇక్కడ డబ్బు నీ ఇష్టం. బై యువర్ విల్లింగ్. ఇంకొకటి దాంట్లో ఐహిక విచారం. అంటే ఎలా బతకాలి, ఏం తినాలి, ఏం చేయాలి, ఏం బతకాలి, ఏం చేయాలి. అబ్బో, ఇదొక పిచ్చ. ఈ పిచ్చ ఉన్నవాడు ఆ రేంజ్ని క్యాచ్ చేయలేడు. మన సంఘంలోనే ఒక ఆవిడ, నా పిల్లల పరిస్థితి బాగుండలేదు, నా పిల్లలను పెంచుకోవలసిన బాధ్యత నా మీద ఉంది, దేవునికి ఇవ్వటం కంటే, వాక్యాన్ని పాటించడం కంటే తుప్పు పట్టని చిమ్మిట కొట్టని చోట పరలోక బ్యాంకునందు దాచుకోవటం అంటే నాకు అక్కర్లేదు. చచ్చినాక ఎవడికి కావాలి, అక్కడ ఉందో లేదో. ప్రస్తుతము నా బిడ్డల అవసరత తీర్చబడాలి అని మొండికేసి దైవ కార్యక్రమాలన్నీ మూటగట్టి మూల పెట్టేసి వక్రీకరించుకొని ప్రార్థనే మానేసి, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ఈ జబ్బు నీకు ఎంత ఉన్నా నీకు తృప్తి కలదు. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. మాకుండే రోషం మాకుంటుంది. మాకు దేవుడు అన్యాయం చేయడు. ఆ 3వ స్టెప్లో ఇది ప్రమాదకరం. ఒకళ్ళు అది కూడా నువ్వు దాటావనుకో, ప్రైజ్ ది లార్డ్, ఇక మిగిలిందేంటి? త్వరగా అంత అభివృద్ధి. 30 రెండవది 60 తరువాత 100 ఫలితం పొందుతాం. ఏమి పొందుతున్నావో అనేది కాదు ఇక్కడ. నీ నుండి దేవుడు ఏది కోరుతున్నాడో అది నెరవేర్చబడుతుంది. ఏం కోరుకున్నాడు ఆయన? క్రీస్తు పునరుద్ధానమును, క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానమును అర్థం చేసుకొని అనుభవించుచున్నా, పలుకుచున్నా, ఒప్పించబడుతున్నా నీ వలన తండ్రికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. క్రైస్తవుడు అందాక రావాలి. నువ్వు ఆ స్థాయిలోకి నువ్వు ఆగొద్దు. ఆపటానికి శక్తులు చాలా పనిచేస్తున్నాయి. డూ నాట్ స్టాప్. నువ్వు ఎక్కడ ఆగిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఫలించుదాం. బ్రతుకుంటే వచ్చేస్తున్నాం, మరి ఇంకా ఫలించుదాం, ఇంకా అవగాహన కలిగి ఉందాం. దేవుడి నామం మహిమపరిచే ప్రయత్నమే చేద్దాం. అవసరమైతే అలా చనిపోయినా పర్వాలేదు, కానీ నువ్వు వెనుకంజ మాత్రము వేయవద్దు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఈ 4 ఉపయోగిస్తున్నావు కదా, దానివల్ల యేసుక్రీస్తు ద్వారా తండ్రికి ఏం కలుగుతుంది? యేసు పునరుద్ధానుడేనా? చెప్పాలి. తిరిగి లేచాడా? సజీవుడేనా? నువ్వు నమ్ముచున్నావా? ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త. మగోళ్ళలో కూడా చాలా పట్టినట్లు ఉంటున్నా. ఒక అతను నాడు 800 అయ్యి ఎలా పోను, 800 నీ 8 లక్షలు వచ్చినా చాలా. నీకు తృప్తి కావాలి. అస్సలు విషయం నీకు అర్థం. అంత ధైర్యంగా పాస్టర్తో చెబుతావా నువ్వు?
అది గొప్ప. ఇక లోకస్తుగా నీకు తేడా ఏంటి? నీకు 800 కావాలా? మన్నా పంచుకున్న కాలంలో తక్కువ తెచ్చుట వలన ఎక్కువ వచ్చుట వలన నీకు కలిగిందేమీ లేదు. దేవుడు చెప్పినట్లుగా చెయ్యి, నువ్వు బ్రతుకుతావని ఇశ్రాయేలుకు ఆ రోజు. మొదట నా నీతిని రాజ్యమును వెతకండి, అప్పుడు ఏం కావాలో ఆయన నీకు ఏర్పాటు చేస్తాడు. ఇదొక విషయం మాత్రం మీ ముందు ఉంచాను. బలంగా ముందుకు వెళ్ళాలి, బలంగా సాగాలి. అటు కృప దేవుడు మనకు దయచేయును గాక. ప్రైజ్ ది లార్డ్. తండ్రి మీ నామమునకు స్తోత్రం. ఈ పునరుద్ధాన దినమందు మా కలిగిన అవగాహనను బట్టి, మా నాలుక పలికిన దానిని బట్టి, సత్యమును గ్రహించి సత్యమే పలుకోవారు ఎంత ధన్యులో. పర్వతములు కదిలినను, ప్రకృతి గజ గజ వణికినను, నా దేవుని కూర్చొని సత్యమే పలుకుతా. ఈ సందేశాన్ని వినిన వారికి ఇచ్చిన మీకు అప్పగించుకుంటూ నేను ముగిస్తున్నాను. మీ సేవకునిగా బిడ్డలు బలపరచబడ్డారు అని నమ్ముచున్నా. ఎన్నడూ యేసు తిరిగి లేవలేదు అనే మాట వారి నోట రాకుండునుగాక. లోక శక్తులకు బానిసలు కాకుందురుగాక. మతమౌఢ్యమో పట్టుకు వేలాడుతున్న మాయాజాలములో క్రైస్తవుడు మునగకుండునుగాక. మీరే నడిపించే మహిమ పొందుమని దీవించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు